ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనవృద్ధిని, కీర్తిని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. ధనం ధాన్యం ధరాం హర్షం కీర్తిమయూర్యశః శ్రియః తురగాన్ దంతినః పుత్రాన్ మహాలక్ష్మి ప్రయచ్చమే. మరొక్కసారి విందాం. ధనం ధాన్యం ధరాం హర్షం కీర్తిమయూర్యశః శ్రియః తురగాన్ దంతినః పుత్రాన్ మహాలక్ష్మి ప్రయచ్చమే. అనగా, ఓ మహాలక్ష్మి, ధనం, ధాన్యం, భూమి, సంతోషం, కీర్తి, దీర్ఘాయువు, యశస్సు, సంపద, గుర్రాలు, ఏనుగులు, పుత్రులు ఇవన్నీ నాకు ప్రసాదించుము. న్యూనం వాప్యతులం వాపియన్మయా మోహితం కృతం సర్వం తదస్తు సంపూర్ణం త్వత్ప్రసాదాన్ మహేశ్వరి. మరొక్కసారి విందాం. న్యూనం వాప్యతులం వాపియన్మయా మోహితం కృతం సర్వం తదస్తు సంపూర్ణం త్వత్ప్రసాదాన్ మహేశ్వరి. అనగా, దేవి, నేను ఏది కోరుకుంటే అది సఫలం చేయుము. నా చెడు కర్మలు అన్నీ నన్ను బాధించకుండా తొలగించి రక్షించుము. నా కష్టాలన్నీ తొలగించి ఎల్లప్పుడూ నన్ను కాపాడు తల్లి. యన్మయా వాంఛితం దేవి తత్సర్వం సఫలం కురు న బాధంతాం కుకర్మాణి సంకటాన్మే నివారయ. మరొక్కసారి విందాం. యన్మయా వాంఛితం దేవి తత్సర్వం సఫలం కురు న బాధంతాం కుకర్మాణి సంకటాన్మే నివారయ. అనగా, ఓ మహేశ్వరి, నేను అజ్ఞానంతో తక్కువగా లేదా ఎక్కువగా కానీ ఏ పని చేసినా నీ అనుగ్రహంతో ఆ పని సంపూర్ణంగా అయ్యేలా చేయుము. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ధనవృద్ధి కలుగును, కీర్తి ప్రతిష్టలు లభించును, సకల సంకటాలు తీరిపోవును, ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును, దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కలుగును, సకల కష్టాల నుండి విముక్తి లభించును. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.